హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. ఈరోజు మార్నింగ్ ఓలా ఊబర్ ర్యాపిడ్ లాగిన్ అయ్యాయి కదా. ఒకటి తాడేపల్లి అప్ అండ్ డౌన్ వెళ్ళొచ్చా అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లోకల్ ఇంకో చిన్న రైడ్ వేసా, కంప్లీట్ చేసా. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే విజయవాడ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, గన్నవరం, అక్కడికి అప్ అండ్ డౌన్ పడింది. అంటే ఫస్ట్ డ్రాప్ పడింది, అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ విజయవాడ పడింది. ఓకే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయా. మంచి మంచి బుకింగ్సే కంప్లీట్ చేశాను అనమాట. ఫ్లైట్ డిలే అంట, ఢిల్లీ ఫ్లైట్. ఇప్పుడు టైం 8 అవుతుంది. మా ఊరు పక్క నుంచి పికప్ అని చెప్పా కదా, అక్కడ నుంచి కస్టమర్ని తీసుకుని వచ్చా. ఇప్పుడు కస్టమర్ వచ్చాక రిటర్న్ మళ్ళీ తీసుకుని మా ఊర్లో వదిలేసేయాలి. ఈరోజు అయితే బిజినెస్ బాగానే ఉంది. యాక్చువల్గా చాలామందికి ఫ్రైడే ప్లస్ ట్యూస్డే బిజినెస్ బాగోదు. చాలామందికి కాదు, అంటే ఆ టైంలో కొంచెం బిజినెస్ తక్కువ ఉంటుంది. ఆ 2 days చాలామంది బయటికి రారు, మనీ ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు అనమాట. బట్ కానీ నాకు ఆ 2 రోజులు కూడా బాగానే ఉంటుంది. మిగతా టైంలో బాగోదు అనమాట. నాకు అంతా ఆపోజిట్లో నడుస్తుంది నాకంతా. రేపు మార్నింగ్ ఏమో ద్వారకా తిరుమల ఉంది, అది 9కి పికప్. రేపటికి కూడా బిజినెస్ సెట్. నెక్స్ట్ సండే చూసుకోవాలి ఏం జరుగుతుందో. ఇలా ఉంటే లాస్ట్ మంత్ కూడా కొంచెం కవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఖచ్చితంగా లాస్ట్ మంత్ కూడా కవర్ చేయాలన్నమాట. ఇది ఎయిర్పోర్ట్ పార్కింగ్. పైనేమో ట్రావెల్ డెస్క్ వాళ్ళు ఉంటారు, కిందేమో ఓలా ఊబర్ వాళ్ళ పికప్ కిందే అనమాట. మామూలుగా మనం కూడా ఓలా ఊబర్లో రైడ్ తీసుకొస్తే యాక్చువల్గా ఈ పార్కింగ్లో పెట్టి డివైజ్ ఆన్ చేసుకుని కిందే ఉండాలి, పైకి వెళ్ళకూడదు. కస్టమర్ని కిందకే తీసుకొచ్చిన తర్వాత వెహికల్ ఎక్కించుకోవాలన్నమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.